అందరినీ ఈ ఎపిసోడ్ బిగ్ బాస్ సీజన్ 8 లో నిఖిల్ గెలవాలని కోరుకున్న వాళ్ళకంటే నిఖిల్ కావ్యాలు కలవాలని కోరుకున్న వాళ్ళే ఎక్కువ. అయితే తాజాగా ఆదివారం విత్ స్టార్మా పరివార్లు ఇద్దరూ కలిశారు. అయితే కావ్య మొహం వైపు కూడా చూడడానికి ధైర్యం చాలక నిఖిల్ కలజోడు పెట్టుకుంటే తన మాజీ ప్రియుడు అడుగు దూరంలో ఉన్నా కూడా కనీసం మొహం కూడా చూడలేదు కావ్య. అయితే వీళ్ళిద్దరిని ఎదురుగా పెట్టి మాట్లాడడానికి చాలానే ప్రయత్నం చేసింది శ్రీముఖి. అయితే కావ్య మాత్రం చాలా కోపంగా చూసింది. కనీసం నిఖిల్ ని చూడడానికి కూడా ఇష్టపడలేదు. నిఖిల్ నవ్వుతానే కనిపించాడు కానీ కావ్యకి మాత్రం కన్నీళ్లు ఒకటే తక్కువ అన్నట్టుగా చాలా దిగులుగా కనిపించింది. తెగిపోయిన బంధం మళ్ళీ అతుక్కునే ప్రసక్తే లేదు అన్నట్టుగా కనిపించాయి కావ్య చూపులు. హౌస్ లో ఉన్నప్పుడు కావ్యపై తెగ ప్రేమ నటించేశాడు నిఖిల్. ఒక రకంగా నిఖిల్ విన్నర్ అయ్యాడంటే కావ్య గురించి చెప్పిన 77వ ఎపిసోడ్ కూడా ఒక కారణం. ఈ ఎపిసోడ్ లో నిఖిల్ ఆట మొత్తం తన వైపు రన్ అయ్యేలా అద్భుతంగా నటించాడు నిఖిల్. కన్నీళ్లు కార్చుతూ కావ్యపై ఉన్న ప్రేమను వ్యక్తపరిచాడు. అది చూసి కావ్యాన్ని ఇంత ప్రేమిస్తున్నాడా, ఇంత ప్రేమిస్తున్న నిఖిల్ ని కావ్య ఎందుకు దూరం పెడుతుంది అని తిరిగి ఆమెనే తిట్టేలాగా అద్భుతమైన నటన ప్రసాదించాడు. ఆ దెబ్బతో మనోడు ఓటింగ్ గ్రాఫ్ ఒక్కసారిగా ఆకాశాన్ని తాకేసింది. అదే ఊపు చివరి వరకు కొనసాగిందో లేదంటే స్టార్మా వాళ్ళే నిఖిల్ ని కావాలని విన్నర్ చేశారో ఏమో కానీ ఎలాగైతేనే నిఖిల్ విన్నర్ అయిపోయాడు. ఇంకా బయటకు వచ్చిన మరో క్షణమే కావ్య ముందు ఉంటానని అందరూ అనుకున్నారు. కానీ టైటిల్ గెలిచిన తర్వాత 2 రోజులు తన సొంత రాష్ట్రానికి వెళ్ళిపోయాడు. ఎవరికీ కనిపించలేదు. ఆ తర్వాత మీడియా ముందుకు వచ్చాడు. మరేంటి టైటిల్ గెలిచాక కావ్య ముందుకు వెళ్తానని భార్య డైలాగులు కొట్టావు, వెళ్తున్నావా అంటే దిమ్మ తిరిగే ఆన్సర్ ఇచ్చాడు మన కమల్ హాసన్ నిఖిల్. ఎన్నికలప్పుడు రాజకీయ నాయకుల హామీలు ఇచ్చి ఎలాగైతే ప్లేట్ తిప్పేస్తారో దాన్ని మించినట్టుగా కావ్య విషయంలో ప్లేట్ తిప్పేశాడు. అక్కడికి మన ఓడి నటన చూసి కావ్య సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది కూడా. ఎక్కడ ఎలా నటించాలో నీకు బాగా తెలుసు, గొప్ప నటుడివి. నకిలీ నాటకాలను జనం ఈజీగా నమ్మేశారు. వీళ్ళు ఎంతగా నమ్మారంటే నిజమైన బాధ్యతల్ని సమాజం ముందు దోషులా నిలబెట్టేంతగా అంటూ నిఖిల్ ని నటన గురించి పూర్తిగా తెలిసిన కావ్య సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. కానీ ఆమె మాట నిఖిల్ నటన ముందు తేలిపోయింది. సీన్ కట్ చేస్తే బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత నేరుగా వెళ్లి కావ్యాన్ని కలుస్తానని నిఖిల్ ప్లేట్ తిప్పేశాడు. నన్ను ఇష్టపడే వాళ్ళు చాలా మంది నా చుట్టూ ఉన్నారు. అయినా ఏ రిలేషన్షిప్ అయినా నిలబడాలంటే ఆతుల నుండి కూడా ఉండాలి. ఎవరిని ఫోర్స్ చేయలేము. ఆమె గురించి ఇంక వదిలేయండి. నాది ఫస్ట్ లవ్ కాదు, బెస్ట్ లవ్. ఆమెతో ఎమోషనల్ గా అటాక్ అయ్యాను. అదంతా అలా జరిగిపోయిందంటూ కావ్యాన్ని కలిసే విషయాన్ని పక్కదారి పట్టించాడు నిఖిల్.